బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ ఇచ్చారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలాగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోందన్నారు. లీగల్ నోటీసును రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసీఆర్ కి పంపారు సీతక్క తరపు అడ్వకేట్ కృష్ణకుమార్. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని అన్నారు మంత్రి సీతక్క. టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగిందన్నారు. ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని నోటీసులో స్పష్టం చేశారు. మొత్తం టెండర్ విలువ 44 కోట్లలో 30 కోట్లు అవినీతి జరిగిందని చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో చెప్పారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోందన్నారు. లీగల్ నోటీసును రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసీఆర్ కి పంపారు సీతక్క తరపు అడ్వకేట్ కృష్ణకుమార్. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందన్నారు మంత్రి సీతక్క. టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్టు ఇవ్వటం జరిగిందన్నారు. ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని నోటీసులో స్పష్టం చేశారు. మొత్తం టెండర్ విలువ 44 కోట్లలో 30 కోట్లు అవినీతి జరిగిందని చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరిత వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసుల్లో చెప్పారు మంత్రి సీతక్క.